Hi, this is Vikram Fick Zone. రీసెంట్లీ డేస్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళు ఎన్ని స్కూప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలని చెప్పారు. సో వాళ్ళ వెయిట్ వచ్చేలా 80 kgs ఉందండి. ఆ 80 kgsకి తీసుకోవచ్చు అంటే వాళ్ళు జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు అయితే కనుక 64 grams తీసుకోవాలి. అంటే 80 kgsకి 64 grams. అదే ఫిజికల్ యాక్టివిటీ జిమ్ చేస్తున్నారు అనుకోండి 128 grams అనేది ప్రోటీన్ డైలీ వైజ్లో తీసుకోవాలి. సో డైలీ వైజ్లో తీసుకోవాలంటే ఒకేసారి తీసుకోవాలని నీడ్ లేదు. మన 24 అవర్స్లో 8 hours అనేది స్లీపింగ్కి వెళ్తుంది. రిమైనింగ్ 16 గంటలు మన వర్కింగ్ టైం. ఆ వర్కింగ్ టైంలో డివైడ్ చేసుకుంటూ మన 128 గ్రాముల ప్రోటీన్ని డివైడ్ చేసుకొని తీసుకోవాలి. అది ప్రోటీన్ షేక్తోనే తీసుకోవాలంటే దానికి ఒక 2 points చెప్తాను నేను. ప్రోటీన్ షేక్ ఎందుకు తీసుకుంటున్నాం? ప్రోటీన్ షేక్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి క్యాలరీ కౌంటింగ్ని కంట్రోల్ చేసుకున్నాయి. క్యాలరీ కౌంటింగ్ ఎలా కంట్రోల్ చేయాలి అండి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో దాంట్లో వచ్చేలా 1 scoopలో 25 grams ప్రోటీన్ వస్తుంటే క్యాలరీ వచ్చేలా 120 calories వస్తున్నాయి. అంటే చూడండి 120 calories అనేది వస్తుంది. అదే మన ఎగ్స్ 7 eggs తీసుకున్నాం అనుకోండి, నాన్ వెజ్ పర్సన్స్ 7 eggs తీసుకున్నారు అనుకోండి 25 grams ప్రోటీన్ వస్తుంది, క్యాలరీ కూడా 120 calories వస్తుంది. అదే వెజ్లోకి వెళ్ళామనుకోండి, పన్నీర్ చూసుకుందాం ఎగ్జాంపుల్, 140 grams పన్నీర్ తీసుకుంటే మనకి 25 grams ప్రోటీన్ అనేది వస్తుంది. చూడండి 140 grams పన్నీర్ తీసుకుంటే 25 grams ప్రోటీన్ వస్తుంది. కానీ క్యాలరీస్ 378 calories నియర్ బై అలాగొస్తుంది. అంటే ఇక్కడ క్యాలరీ బ్యాలెన్స్ చూసుకోండి. క్యాలరీ అనేది ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది. మనం క్యాలరీ ఇంటెక్ ఎక్కువ తీసేసుకున్నాం కాబట్టి క్యాలరీ ఇంటెక్ని ఎక్కువ తీసుకోకుండా కొంచెం కన్జ్యూమ్ చేయడం కోసమని ప్రోటీన్ షేక్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇంకో పాయింట్ చెప్తాను నేను. ప్రోటీన్ షేక్ అనేది ఇంకోటి ఏంటంటే ఎగ్స్ తీసుకొచ్చి బాయిల్ చేసుకొని కుక్ చేసి తిని ఇది డైజెషన్ అవ్వడానికి ఇంత ప్రాసెస్ అనేది ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. మార్కెట్కి వెళ్ళి మళ్ళీ పన్నీర్ తీసుకొచ్చి అది కుక్ చేసి తిని ఇంత ప్రాసెస్. ఇది ఏంటి సింపుల్గా ఒక స్కూప్ తీసుకొని వేసుకొని తినేసి తాగేస్తున్నారు. సింపుల్ అయిపోతుంది. స్కూప్తో డ్రింక్ చేసేస్తున్నారు. అంటే షార్ట్ టైంలో మనకి ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు ఎన్ని స్కూప్స్ తీసుకోవాలంటే బిగినర్ అనుకోండి, బిగినర్ ఇదే ఫస్ట్ టైం మనం ప్రోటీన్ షేక్ తీసుకుంటున్నప్పుడు ఒక 1/2 scoop తీసుకుని ట్రై చేయండి. అది మన బాడీకి పడుతుందా, డైజెషన్ అవుతుందా, ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుందా అది చెక్ చేసుకొని ఒక 3 days దానికి అలవాటు చేసి తర్వాత 1 scoop చూసుకోండి. అది రెగ్యులర్ అయిపోయిన తర్వాత ఒక 15 days రెగ్యులారిటీ చేసి తర్వాత మార్నింగ్ ఒక స్కూప్, ఈవినింగ్ ఒక స్కూప్ తీసుకోండి. సార్ మరి 128 grams ప్రోటీన్ తీసుకోమన్నప్పుడు ఒక 2 scoops అంటే 50 grams పడిందంటే రిమైనింగ్ అని లో క్యాలరీ ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ని తీసుకోండి మీరు. అది ఎగ్స్ అని అవ్వండి, వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ అయితే కనుక ఎగ్స్ అని అవ్వచ్చు, చికెన్ అని అవ్వచ్చు, వెజిటేరియన్ అనుకోండి పన్నీర్ అవ్వచ్చు, ఇంకా మిల్క్ ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సో మీరు చేయాల్సిన లో క్యాలరీస్ని వెతుక్కొని పెట్టుకుంటే మన క్యాలరీ కన్జంప్షన్ అవుతుంది. దాన్ని బట్టి మనకి ఫ్యాట్ని మనం ఎక్కువసేపు బర్నింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్ వే మజిల్ కూడా డెవలప్మెంట్ చేయడానికి ప్రోటీన్ సపోర్ట్ చేసేది. ప్రోటీన్ ఎందుకు కావాలంటే కంపల్సరీ మజిల్ని రిపేర్ చేయడానికి కానండి, మజిల్ డెవలప్మెంట్ చేయడానికి కానీ మజిల్ కోసమని మనం ప్రోటీన్ తీసుకుంటాం. మెయిన్ కీ రోల్ మన బాడీకి ప్రోటీన్ అనేది ఒక కీ రోల్ లాంటిది. దాన్ని కంపల్సరీ తీసుకోవాలని అందరూ తీసుకోవాలి. జిమ్ చేసే వాళ్ళే తీసుకోవాలి. నేను జిమ్ చేయట్లేదు కదా, నేను జిమ్కి వెళ్ళట్లేదు, నాకెందుకు ప్రోటీన్ అంటే మనం రెగ్యులర్గా తీసుకుంటాం కానీ అది కరెక్ట్గా తీసుకుంటే మన హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడున్న కండిషన్స్కి. సో మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. ఆ ప్రోటీన్ షేక్ అనేది కొంచెం జాగ్రత్తగా టైం టు టైం మనం తీసుకోవాలి. 16 గంటల్లో డివైడ్ చేసుకొని ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. ఒకేసారి కూర్చొని తీసుకోవాల్సిన అవసరం లేదు, అలానే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ డైజెషన్ కూడా అవ్వాలి కాబట్టి టైం టేకింగ్ ఇచ్చి నిదానంగా ఈ 16 hours యూజ్ చేసుకోండి ప్రోటీన్.
ప్రోటీన్ తీసుకొని హెల్తీగా ఉండండి. మీకు వెయిట్ లాస్కి పనికి వస్తుంది, మజిల్ గెయిన్కి పనికి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్.